హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాము. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? దీనికి ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? వీటి గురించి మాట్లాడుకుందాము. జనరల్‌గా గర్భసంచిలో ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయన్నమాట. లోపలున్న దాన్ని ఎండోమెట్రియం అంటారు. మధ్యలో మజిల్ లేయర్‌ని మయోమెట్రియం అంటారు. చుట్టూరా ఉన్నదాన్ని సీరోజా అని చెప్తాము. సో, ఆ గర్భసంచి యొక్క మజిల్ లేయర్‌లో కొంచెము ఎక్కువగా ఒక్కటే దగ్గర గ్రోత్ లాగా పెరగడాన్ని ఫైబ్రాయిడ్ యూట్రస్ అని చెప్తాము. దీనివల్ల ఏంటంటే దీన్ని ప్లేస్‌ని బట్టి ఎక్కడుందో దాన్ని బట్టి మనకి సింప్టమ్స్ అనేటివి వస్తాయి. ప్లేస్ ఒకటి, సైజు ఒకటి వీటి వల్ల సింప్టమ్స్ అనేటివి వస్తుంటాయి. అంటే ఎండోమెట్రియం గర్భసంచి లోపల పొరకి దగ్గరగా ఆనుకొని ఉంటే గనక ప్రెగ్నెన్సీ బేబీగా ఫామ్ అయ్యి అతుక్కునే దగ్గర అది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అనేటివి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అట్లా ఎండోమెట్రియం లైనింగ్‌కి అతుక్కొని ఉన్నదాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. దీనివల్ల ఎక్కువగా ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటి అవకాశాలు అనేటివి ఉంటాయి. అలా కాకుండా మధ్యలో ఓన్లీ మసిల్ లేయర్‌లోనే ఉంటే గనక కొంచెం మీడియం సైజ్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కొంతమందిలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, పెయిన్ రావడము ఇలాంటివి ఉంటాయి. అలా కాకుండా చాలా చాలా ఫైబ్రాయిడ్స్ ఓన్లీ మజిల్ లేయర్‌లో ఉన్నా కానీ అది బేబీ అతుక్కోవడానికి కూడా టోటల్ మజిల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ సర్విక్స్‌లో ఆ ప్లేస్ అట్లా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా గానీ డెలివరీ టైంలో కొంచెం కాంప్లికేషన్స్ రావచ్చు. సో, దాన్ని మనం ముందుగానే డిటెక్ట్ చేసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ అనేటివి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో, హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థాంక్ యూ వెరీ మచ్.